బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రమంతటా కల్తీ మద్యం అని భయపెడుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంపై ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. అయితే చంద్రబాబు దీనిపై చాలా సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీ అంటోంది రాష్ట్రమంతటా కల్తీ మద్యం అని. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రమంతా కల్తీ మద్యం అని భయపెడుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అని అన్నారు. ఏపీలో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం మరణాలపై విచారణ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్తీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఈ కల్తీ మద్యం గురించి వైసీపీ అంటోంది అన్ని చోట్ల కల్తీ మద్యమే ఉంది, కల్తీ మద్యం రాజ్యమేలుతోంది అని. అయితే దీనిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతటా కల్తీ మద్యం అని భయపెడుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అని చంద్రబాబు అన్నారు. కల్తీ మద్యం వ్యవహారంపై సీఎం చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం మరణాలపై విచారణ చేయాలన్నారు. రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు అన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయం గురించి చంద్రబాబు ఇంకా ఏ విషయాలు మాట్లాడారు ఈరోజు? కల్తీ లిక్కర్ మాఫియా అనేది పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కల్తీ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతమంది ఉన్నా ఉపేక్షించొద్దు, ఎవరన్నా ఉపేక్షించదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు రాష్ట్రం అంతా కల్తీ మద్యం భయపెడుతున్నారు, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. మద్యం మరణాలపై విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని కూడా చెప్పడం జరిగింది. రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాదు 2019లో వివేక హత్య కేసు సమయంలో కూడా ఇదే విధంగా డ్రామాలు శవరాజకీయాలు ఆడారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. వాటితో పాటు ఫేక్ ప్రచారం చేసే వాళ్ళను కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. రాజేష్ అదే సమయంలో ఈ కల్తీ మద్యం ఆ బ్రాండ్లతో చాలా దుకాణాలకు వెళ్ళింది అన్నారు కదా, మరి ఆ దుకాణాల్లో కల్తీ మద్యం ఉందా లేదా అన్న దానిపై ఆడిట్ చేయడానికి కూడా ఏదైనా ఆదేశాలు జారీ చేశారా? ఖచ్చితంగా అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు అంటే డెబ్బరింబట్టి కానీ మొలకల చెరువు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నటువంటి కల్తీ లిక్కర్ సంబంధించి ఆల్రెడీ ఇంకా వేరే ప్రాంతాల్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయిందా, లేకపోతే స్థానిక వైన్ షాపుల్లో దీన్ని మామూలు సాధారణ మద్యంతో పాటు వీటిని కూడా విక్రయిస్తున్నారా, ఇలా అన్ని కోణాల్లో విచారణ చేసి దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొత్తం అన్నమయ్య జిల్లా మొలక చెరువు కేసు మొత్తం 21 మంది నిందితులు గుర్తించామని అధికారులు సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. అందులో 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించడం జరిగింది. అయితే ఈ కల్తీ లిక్కర్ సంబంధించిన వ్యవహారం సంబంధించి పార్టీలకు అత్యధికంగా ఎవరున్నా వాటిని కఠినంగా శిక్షించాలని సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరిని కూడా ఉపేక్షిస్తుందని చెప్పారు. 15 నెలల పాటు ఎలాంటి ఇష్యూస్ లేకుండా పరిపాలన సాగుతుంది. ఇప్పుడు కావాలనే కొందరు కుట్ర కోణంలో దృష్టిలో పెట్టి ఇదంతా చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కల్తీ లిక్కర్ స్కామ్ గురించి దుష్ప్రచారం చేసే వారి మీద కూడా అవసరమైతే చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ అంటోంది అన్ని షాపుల్లోనూ కల్తీ మద్యం ఉంది అని. అయితే అన్ని షాపుల్లోనూ కల్తీ మద్యం ఉంది అనే దుష్ప్రచారాన్ని భయపెట్టే వ్యాఖ్యలను తిప్పికొట్టాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. రాజకీయ కుట్రలతో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. అలాగే మద్యం మరణాలపై కూడా విచారణ చెయ్యాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక